గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితను విచారిస్తూనే ఉన్నది ఈడీ. ఒకవైపు కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం, మళ్ళీ కోర్టుకి వెళ్ళి రావడం, కవితకి హై బీపీ వచ్చింది, వెంటనే డాక్టర్లు పరుగులు పెట్టారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈడీ కస్టడీలో కవిత గారు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆవిడ. సో ఆవిడకి విచారణలో భాగంగా అటు కోర్టుకి వెళ్ళడం, అటు నుంచి అటు మళ్ళీ అనుకోకుండా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వడం, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. సో వీటన్నిటి వల్ల ఆవిడకి హై బీపీ వచ్చింది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో వీటిల్లో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇప్పుడు కవిత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పటివరకు కవిత గారు లీడ్ చేసిన లైఫ్ వేరు, ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషను. మొదటిసారి జీవితంలో ఆమె ఇట్లాంటి కష్ట నష్టాలని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఒక రకంగా తండ్రి సాటు బిడ్డలాగా పెరిగింది ఆమె. ఉద్యమంలో ఉంది, ఒక కేసీఆర్ గారు బిడ్డ అంటే లాడ్గా పెరిగింది. రెండోదేమో లోక్సభకు కూడా నిజామాబాద్ నుంచి ఎలక్ట్ అయింది, అక్కడ కూడా పీస్ఫుల్గా లైఫ్ అయిపోయింది. తర్వాత సెకండ్ టైం డిఫీట్ అయినప్పుడు మాత్రం ఆమె కొంత మెంటల్ టెన్షన్స్, కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు. ఇంతలోకి ఆయన మళ్ళీ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇచ్చారు, ఎమ్మెల్సీ అయింది. సో స్మూత్గా జరుగుతుంది, ఏదో బతుకమ్మ పండగలు చేసుకోవటం, జనంలో మనం అన్నట్టుగా ఒక రకంగా ఒక పీస్ఫుల్ లైఫ్. కానీ ఆమెకి ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అది ఒక తుఫాన్ లాగా ఏర్పడింది. అందులో పాత్ర ఉందా లేదా అనేది తర్వాత, కానీ మొత్తం మీద కొంచెం కష్టకాలం మొదలైంది. అరెస్ట్ అవ్వదని అనుకున్నారు, ఎందుకంటే కేసీఆర్ గారికి ఢిల్లీలో ఉన్న పలుకుబడి ఇవన్నీ కూడా ఆపుతుంది, రాజకీయ కారణాల దృష్ట్యా బీజేపీ కూడా ఈ మీద మూడో కాలు మీద వెళ్ళదు అని అనుకున్నారు. కానీ తర్వాత ఆ కేసు ప్రాధాన్యత దృష్ట్యా, తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో కూడా బీజేపీ నష్టపడింది. కవిత గారి అరెస్ట్ విషయంలో కొంత వెనకబట్టం వలన ఇవి రెండు ఒకే పార్టీ అనే ఇది కూటమిలో ఉన్నట్టుగా అనుకున్నారు జనం. దాంతో వాళ్ళు ప్రూవ్ చేసుకోదలుచుకున్నారు, బీఆర్ఎస్తో మాకేమీ సంబంధం లేదు, అందులో ఈయన నేషనల్ పార్టీగా ప్రొజెక్ట్ అవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు, ఇవాళ కాబట్టి రేపైనా ఒక థ్రెట్ అవ్వచ్చు, కాబట్టి పనిలో పనిగా వాళ్ళు ఒక చెక్ పెట్టేస్తే అదొక బెంచ్ మార్క్గా మిగిలిపోద్ది కదా. అందుకని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆమెని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వీళ్ళు ఈడీ వాళ్ళు వాళ్ళ కస్టడీకి అడిగారు. మేమంటే సరే 5 రోజులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంతలోకి సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ బెయిల్ కోసం వేశారు. బెయిల్ని మేము ఇక్కడ ఇవ్వటం కుదరదు, ట్రయల్ కోర్టులో ప్రయత్నించుకోమన్నారు. అయితే ఈ లోపల జరిగిన పరిణామం ఏంటంటే, ఈ కేసులో ఎంతో కాలంగా అరెస్టు కాకుండా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి అరెస్ట్ కూడా కొంత ఆమెకి మానసికంగా, అంటే వాళ్ళిద్దరికి ఏదో సాన్నిహిత్యం ఉందనో లేకపోతే ఏదో స్నేహితులనో కాదు, కేసు కీలకంగా మారబోతుంది. తర్వాత వీళ్ళిద్దరిని ఎదురు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది, మిగిలిన ముద్దాయిలతో కూడా కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. తర్వాత ఈవెన్ ఇంట్రాగేషన్ చేయటం కూడా చాలా టఫ్గా ఇంట్రాగేట్ చేశారనేది తెలుస్తుంది. 3rd డిగ్రీ కూడా అని సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ న్యూస్ అది అంత నమ్మశక్యంగా లేవు, చేయరు కూడా. ఎందుకంటే ఆమెకి 46 years. ఇప్పుడు బీపీ లాంటివి రావటం పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు అందులో ఆ టెన్షన్ పడుతున్న టైంలో వచ్చి ఉండొచ్చు. బీపీ వస్తే ఇమ్మీడియట్గా జైలు డాక్టర్స్ ఉంటారు, ఒకళ్ళు ఫిజిషియన్ను, కాకపోతే ఇమ్మీడియట్ నియరెస్ట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి ఇంజక్షన్ కానీ మందులు కానీ ఇప్పిస్తారు బీపీ కంట్రోల్ అవ్వటానికి. కాకపోతే మనం దాన్ని కొట్టేసే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే బీపీ ఫ్లక్చువేషన్స్ డిఫరెంట్ టైంలో జైలు డాక్టర్ కూడా చూస్తాడు, ఎప్పుడు హాస్పిటలైజేషన్ కూడా చేస్తారు, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత కేసు చాలా తీవ్రంగా పురోగతిలో వెళ్తుంది తను అనే ఒక టెన్షన్ ఆమెలో ఏర్పడటం వలన మీరు చెప్పిన బీపీ కూడా వచ్చి ఉండొచ్చు. వాళ్ళ ఇంట్రాగేషన్ సిస్టమ్ కూడా చాలా టఫ్గా, అంటే ఈ అన్నిటినీ రిజెక్ట్ చేస్తూ వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా క్లించింగ్ ఎవిడెన్సెస్, సాక్ష్యాలు, స్పష్టమైన సాక్ష్యాల ముందు పెట్టినప్పుడు ఆమె కొంత మానసిక ఒత్తిడికి గురవుతుందన్న విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎంతైనా కూడా
అలాంటి అలాంటి సందర్భంలో ఆమె ఊహించలా. ఏదైనా నేను డినై చేస్తే వాళ్ళు అందరితో ఆగిపోతారనుకున్నారు, కానీ ఇంత స్పష్టమైన సాక్ష్యాధారాలని నా ముందు పెట్టి ప్రశ్నిస్తారనేది ఆమె ఊహించలా. అలాంటి సమయంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ఆరోగ్యం మీద 2 రకాల ప్రభావం ఏంటంటే, ఆమె గతంలో మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు బహు తక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే, కేసులో ఇప్పుడు వరకు ఏదైనా ఇండియన్ పీనల్ కోడ్లో ఎవరైనా కేసు ఫైల్ చేస్తే దర్యాప్తు సంస్థలే ప్రూవ్ చేయాలి. మన మీద ఆ నేరం రుజువు చేసే బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంటుంది. ఈ చట్టం కింద మనమే ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు మన మీద ఎన్ని ఎలిగేషన్స్ లేకపోతే కేసెస్ సెక్షన్స్ పెట్టినా అది ఆ తప్పు నేను చేయలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అది కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళు దర్యాప్తు సంస్థగా వాళ్ళు అన్నిటికీ యాక్సెస్ ఉంటాయి, పేపర్స్కి కానీ రకరకాల టెలిఫోన్ వ్యవస్థలతో కానీ. అవన్నీ కూడా వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా తీసుకొచ్చి ఫైల్ చేసేసి రిటర్న్గా పెట్టినప్పుడు మనం ఓరల్గా డినై చేస్తే అది జడ్జికి కూడా నమ్మశక్యంగా ఉండదు. మనం కూడా అంతకన్నా ఎవిడెన్స్ దాన్ని కన్నా ఘనంగా పెట్టాలి. అవి మనం ఒక ఇండివిజువల్ చేయలేడు. కాబట్టి ఓరల్గా డినై చేస్తే అది 0 వాల్యూనే మనం చేసిన డినైల్లో. కానీ వాళ్ళది మాత్రం సాక్ష్యం ఎవిడెన్స్ దానికి ఒక వాల్యూ ఇస్తాడు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు కవిత గారికి ఒక వచ్చిన సమయం కూడా ఎట్లా ఉందంటే, ఇక్కడ తండ్రి పార్టీ కూడా అధికారం కోల్పోయిన టైంలోనే అక్కడ ఆ కష్టం వచ్చింది. అదే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే మోడీ గారితో ఉండే ఈక్వేషన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి ఒక అపాయింట్మెంట్ అడిగినా కూడా ఒక ఎక్యూజ్డ్ అయిన కవిత తండ్రిగానే తప్ప ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ మెయింటైన్ చేయరు కదా. అందులో ఇప్పుడే ఎలక్షన్ పీరియడ్ వచ్చేసింది. తర్వాత వాళ్ళు కూడా డిస్టెన్స్గా చూపించదలుచుకున్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ అనుబంధం లేదు, మేమేమి వాళ్ళ పట్ల మెతక వైఖరి అవలంబించాల్సిన అవసరం లేదు. ఎవరు కవిత గారి పట్ల కానీ ఈవెన్ కేసీఆర్ గారి పట్ల కానీ ఆయన పట్ల కూడా ఏదైనా ఇట్లాంటి కేసెస్ రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు కూడా నిష్పక్షపాతంగా మేము డీల్ చేస్తామనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. సరే, ఎలక్షన్ అనేది వచ్చేస్తుంది ఇంకో 51 డేస్లో. ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పలేము. కానీ ఎక్కువ ఇండికేషన్స్ బీజేపీ కేంద్రంలో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ దూకుడు కూడా అట్లాగే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కేసు దులుపుతున్నారంటే దీన్ని మేము ఫాలో అప్ చేస్తామనే ఒక మెసేజ్ ఇవ్వటం అన్నమాట. దిగి వెళ్ళిపోతున్నాం అనుకోబాకండి అని. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా చూపిస్తారంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశంతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారితో అలయన్స్ లేవనే మెసేజ్ పంపుకోవాలి ఎలక్షన్ కన్నా ముందు. అయితే తెలుగుదేశం అన్నా ఎక్కువ సీట్లు గెలవాలి, లేదా బీజేపీ గెలవాలి. ఇతను గెలిచినా తీసుకుంటారు ఓట్లు, ఇతను వేరే వాళ్ళకి ఏం సపోర్ట్ చేయలేడు. అయినా కూడా కూటమి గెలిస్తే వాళ్ళకి ఎన్డీఏలో ఒక మోరల్గా ఒక ప్రొజెక్షన్ దొరుకుతుంది నేషనల్ లెవెల్లో అని. దాదాపు 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. అవును. సో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ కేసుకు సంబంధించి విచారణలో కవితకి హైబీపీ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ ఈడీ ఎటువంటి ప్లాన్స్తో ముందుకెళ్తుంది?